హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈ రోజు వీడియోలో మనం ఏదైనా షాప్ది కానీ ఏదైనా హాస్పిటల్ది కానీ వేరే ఏదైనా కంపెనీది కానీ లేబర్ సర్టిఫికేట్ అనేది వెరిఫై చేసుకోవాలి అనుకుంటే సో ఆన్లైన్లో అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఏదైనా షాప్ది కానీ కంపెనీది కానీ మనము లేబర్ సర్టిఫికేట్ని వెరిఫై చేయాలి అనుకుంటే ఆన్లైన్లో ఎలా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో మనము ఈ వెబ్సైట్ నుంచి లేబర్ సర్టిఫికేట్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ప్రీవియస్గా వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు లేబర్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ది మనము ఈ లేబర్ సర్టిఫికేట్ని వెరిఫై చేసుకోవాలి అనుకుంటే సో లేబర్ సర్టిఫికేట్ అసలు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే సో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ ఈ సర్టిఫికేట్ యొక్క నెంబర్ కానీ లైసెన్స్ నెంబర్ కానీ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ మనము సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదు మనకి ఆ కంపెనీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ తెలియదు, మనకి డైరెక్ట్గా ఓన్లీ నేమ్ తెలుసు, మనం ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే సో కింద మనకి చూడండి ఇక్కడ అది యాక్ట్. సో అది మనం చెక్ చేసే కంపెనీ అనేది ఏ యాక్ట్ కింద సర్టిఫికేట్ తీసుకుంది అనేది ఇక్కడ ఫస్ట్ యాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఆ కంపెనీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మండల్ కూడా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మీకు ఒకవేళ ఆ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క నేమ్ తెలిస్తే ఇక్కడ నేమ్ మెన్షన్ చేసి వెరిఫై అని క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే సో మీకు ఇక్కడ నేమ్ తెలియదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తే మనము ఎంటర్ చేసిన డిస్ట్రిక్ట్ అండ్ మండల్కి సంబంధించిన కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే మనకు ఓపెన్ అయిపోతాయి. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు నేమ్ తెలుసుంటే ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో నేనైతే ఇక్కడ నేమ్ కూడా ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తాను. సో చూడండి మనం ఇక్కడ యాక్ట్ సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ మండల్ అలాగే నేమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే సో లైసెన్స్ సర్టిఫికేట్ అండ్ లైసెన్స్ స్టేటస్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి. సో సీరియల్ నెంబర్ ఏంటి, సో నేమ్ ఆఫ్ ది షాప్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, అలాగే యాక్ట్ ఏ యాక్ట్ కింద వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారు అండ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్ ఏది. సో మనకి ఇక్కడ ఈ వ్యూ పైన క్లిక్ చేస్తే మనకి సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ రిజిస్ట్రేషన్ ఆర్ రెన్యువల్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే సో అక్కడ స్టేటస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు సర్టిఫికేట్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి సో చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ సర్టిఫికేట్ అయితే రిజిస్టర్ అయ్యింది అనమాట. సో మనము ఏదైనా షాప్ది కానీ కంపెనీది కానీ ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ది మనము ఈ సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలి అనుకుంటే సో ఈ విధంగా మనము సర్టిఫికేట్ అయితే ఓపెన్ చేసుకొని అసలు సర్టిఫికేట్ ఉందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనము ఈ మెయిన్ వెబ్సైట్ నుంచి అయితే మనము వెరిఫై చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నుంచి అయితే మనం ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. సో మనకి సర్టిఫికేట్ ఆర్ లైసెన్స్ నెంబర్ తెలియకున్నా పర్లేదు, మనం ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూయర్స్ ఈ విధంగా ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ యొక్క లేబర్ సర్టిఫికేట్ని అయితే మనం ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.